వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సమక్షంలో హవేలీ గణపూర్ ఎంఆర్ఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ సుమలతకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు హవేలీ గణపూర్ మండలంలో ఉన్న రోడ్డు సమస్యలు, అంగన్వాడీ సమస్యలు, కాలువలపైన బ్రిడ్జిల సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, విద్యుత్ సమస్యలు, అన్ని రకాల సమస్యలపై పరిష్కరించాలని ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో ఎంఆర్ఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ సుమలతకి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయగలరని మెమోరాండం ఇవ్వటం జరిగింది. వీటి కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, మెదక్ జిల్లా సీనియర్ నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి, శ్రీపాల్, లోకేష్, జిల్లా ఆఫీస్ సెక్రటరీ సాయి, మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్, యువ మోర్చా నాయకులు శ్రీకాంత్, కిసాన్ మోర్చా నాయకులు ఆంజనేయులు, ఎస్టీ మోర్చా నాయకులు కుమార్ నాయక్, నాయక్, ఓబీసీ మోర్చా నాయకులు సత్యం, ఎస్సీ మోర్చా నాయకులు రాజు, మండల కార్యదర్శి బి రాజు, బూత్ అధ్యక్షులు వేణు, కిష్టయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, ఒప్పరి మోహన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మెదక్ జిల్లా మెదక్ అసెంబ్లీ హవేలీ గణపూర్ మండలంలో మరి గ్రామాలల్లో సమస్యలపైన మండల్ మొత్తం గ్రామాల సమస్యలు కానీ సమస్యలపైన ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మరి ఎన్నికలు పెట్టి సర్పంచ్లను ఎప్పుడో ఎన్నుకునేది, అయినా కానీ బడ్జెట్ లేదని, డబ్బులు లేవని, ఖాళీకి ఉండాలని చెప్పి మరి సర్పంచ్ల ఎన్నికలు పెట్టేందుకు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. గ్రామాలలో చూసుకుంటే గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉన్నట్టయితే గ్రామాలు మరి అభివృద్ధి చెందుతాయి, పనులు కూడా జరుగుతాయి. మరి సర్పంచులు లేక గ్రామాలన్నీ దివాలా తీసే పరిస్థితిలో అయిపోయినాయి. మరి గ్రామాలలో కాకుండా పట్టణాలలో కూడా రోడ్డు వ్యవస్థలు కానీ ఏది కూడా ఏ ఒక్క పని కూడా సరిగా అయితలేదు. ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటున్నారు. అన్ని టైంపాస్ ప్రభుత్వము, టైంపాసు రాజకీయాలు చేసుకుంటా ఏదో ఒకటి బీజేపీ పైన బురద జల్లాలనే ఉద్దేశంతో యూరియా లేదని చెప్పడం, మరి యూరియా సరిగా ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది. ఇప్పటికీ 3 విడతల మరి మన రాష్ట్రానికి యూరియా వచ్చింది కానీ చాలామంది డీలర్లు, సహకార సంఘ వాళ్ళు కానీ వాళ్ళు బ్లాక్ మార్కెట్కు కొంత యూరియా తరలించారని మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. మరి యూరియా ఎలాంటి కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది, మరి ఇక్కడ ఇచ్చే వాళ్ళు మాత్రం సరిగా ఇస్తలేరు. అదేవిధంగా గ్రామాలకు ఏ గ్రామం వెళ్ళాలన్నా కానీ రోడ్ సౌకర్యాలు సరిగా లేవు. ఈ మధ్యనే వర్షాలు పడి కూడా మరీ అధ్వానంగా అయిపోయినాయి. ఈ రోడ్డు బాగు చేయాలన్నా కానీ, గ్రామాల అభివృద్ధి చేయాలన్నా కానీ, ఏది చేయాలన్నా కానీ వీటి అన్నిటికీ కూడా మూలం ఒకటే, మరి ఎన్నికలు జరపాలని అంటే దాన్ని కాలయాపన చేస్తూ ఇప్పటికీ 15 నుంచి 18 నెలల కాలయాపన చేసింది గవర్నమెంట్. కానీ ఇప్పటికి కూడా ఎన్నికలు ఎప్పుడు పెడతారనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. మేము ఒకటే ఎంఆర్ఓ గారికి విన్నవించింది ఏంటిదంటే గ్రామాలలో సమస్యలు ఉండకూడదు. మరి ఏ పనైనా కానీ చేయాలని అనుకుంటే ప్రభుత్వం ముందుకు రావాలి. చాలా సమస్యలు మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే తెరవగానే మా యొక్క కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెల రోజులలోనే పనులు పునర్ప్రారంభిస్తామన్నారు. ఇంతవరకు ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వం అయిపోయింది. మరి ఎప్పుడు ఈ మధ్యనే చూస్తున్నాం మనము, బీజేపీకి ప్రజలంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఉద్దేశంతో బీజేపీ పైన బురద జల్లాలని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలు మాత్రం ఇవన్నీ కూడా ఏవి కూడా నమ్మరు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్నుదెరిచి ప్రజల కోసం, ప్రజాప్రభుత్వము ప్రజల కోసం ఎన్నుకున్నారు. ప్రజలంతా కూడా మంచి చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కన్నుదెరిచి ప్రజా సమస్యలపైన మీరు పోరాటం చేయి, ప్రజా సమస్యలు తీరాలని చెప్తూ మరి హవేలీ గణపూర్ మండలం తరఫున మా సమస్యలను కూడా మేము ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా నెరవేరాలి. ఒకవేళ మీరు నెరవేర్చినట్టయితే మళ్ళా 2-3 నెలల తర్వాత మళ్ళీ మేము ఇలాంటి కార్యక్రమాలే మొదలు పెడతామని చెప్పి హెచ్చరిస్తాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.